గురుగారు అలాగే కృష్ణ గారితో ఏమైనా అనుబంధం ఉందా? బాగా ఆ, నన్ను చూడడానికి కిలిక్కు నవ్వేవాడు ఉమ్, కృష్ణ గారు. ఉమ్, ఎందుకు నవ్వేవాడు నాకు తెలియదు. చూడడానికి కిలిక్కు నవ్వేది. ఉమ్. బాగున్నానా కోట నిన్ను తిట్టాడా మొన్న వస్తుంది. బాగా అందరు హీరోలు నన్ను ప్రేమించారండి, అది నా అదృష్టం. మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి, బాలన్న దగ్గర నుంచి అందరు హీరోలు, అందరు హీరోలు ఎంత ప్రేమించారో, ఎంత ప్రేమించారో. కృష్ణరాజు గారి దగ్గర నుంచి ఇక అందరూ. సార్ ఇప్పటి తరం నటులతో మీకు ఎట్లాంటి అనుబంధం ఉంది? అంటే మహేష్ బాబు గారు వాళ్ళ నాన్నతో నటించిన సినిమాల్లో చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా వేసిన అన్నిట్లో నేను ఉన్నాను. అప్పుడు నన్ను చూసి బాబు మహేష్ వస్తున్నాడు, మహేష్ వస్తున్నాడు, నీకోసం వస్తున్నాడు అని కృష్ణ గారు అనేవాడు. వచ్చి ఇక నా పక్కన కూర్చొని నవ్వుతూనే ఉండేది. నేనేం చేస్తున్నా ఇటు చూసుకుంటూ నవ్వుతూ ఉండేవాడు. అలాగే ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ గారు మా బాబు చనిపోయినప్పుడు నేను అన్నగారి ప్రతిరూపమే కాదు, అన్నగారు అంత మనసుంది అని ఫీల్ అయినా నేను. అంకల్ ఏడవద్దు, నేనున్నా కదా, నేనున్నా కదా నీ బిడ్డగా అని అన్నాడండి ఒకసారి ఒక ఫంక్షన్లో. అసలు ఆ ఇది వేరు కదా. అంటే అది కరెక్ట్గా బాబు చనిపోయిన రోజులు అయ్యి అదేలేండి, అదేలేండి. మన దగ్గరికి తీసుకొని ఉమ్. ఒక కొడుకులాగా ఆ చూపించడం మంచిది కదా అసలు ఆ ఆప్యాయత అది అన్నది. స్టేజ్ మీద మళ్ళీ నేనున్నా, నేనే నీ కొడుకు అని నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అది అంత ప్రేమగా. ఉమ్. కనుక ఇప్పటి హీరోలు కూడా ఎవరో ఒక్కరిద్దరు తప్ప అంటే వారితో కలిసి కలిసి నటించలేదు. నటించకపోవడం. అదేలేండి. అదే నాగార్జున గారు కానీ అందరూ కూడా నన్ను బాగా లైక్ చేసిన వాళ్ళే. చాలా అన్యోన్యంగా నటించినాం.